మొత్తం 219 పేజీల సిబిఐ ఛార్జ్షీట్లో కీలకమైనటువంటి ఒక 2-3 పేజెస్ ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను. చాలా అవసరం అది. ఒక్కసారి చూపించరా. రైట్, ఏ డేట్న ఏం చెప్పిందనేది క్లియర్గా 25/7/2024 ఏం జరిగిందనేది ఒకటి. ఆరోపణలున్న 4 నెయ్యి ట్యాంకులను జూలై 25, 2024 టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5, 2025 దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో సిబిఐ స్పష్టం చేసింది. అంటే జూలై 25, 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరువాతే ఈ శాంపిల్స్ సేకరణ జరిగింది. వీటిని నెయ్యి ట్యాంకులని వెనక్కి పంపాలనేటటువంటి నిర్ణయం కూడా చేశారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 62లో ఇది ఉంటుంది. నెక్స్ట్ జూలై 25, 2024 రిజెక్ట్ చేసినటువంటి ఆ 4 ట్యాంకర్లను డైవర్ట్ చేసి జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి ఒక క్రషర్, రాఘవేంద్ర క్రషర్ దగ్గర పార్క్ చేసి పెట్టారు. ఇదే విషయాన్ని పేజ్ నెంబర్ 64లో సిబిఐ క్లియర్గా రాసుకొచ్చింది. నెక్స్ట్ ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ముఖ్యమంత్రి అయిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తరువాత 4 ట్యాంకర్లు కూడా తిరిగి మళ్ళీ టీటీడీకి వచ్చాయని, వాటిని లడ్డూ ప్రసాదంలో వాడారని కూడా సిట్ మొన్న తాజాగా తెలియజేసింది. మొత్తం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇవన్నీ జరిగాయి. ఓకే, 2015లో కూడా ఇలాంటి కేసు ఒకటి జరిగింది. దానికి సంబంధించిన వార్తను ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. గతంలో 2015లో ఏం జరిగిందని. ఎస్, తిరుమల శ్రీవారి లడ్డూకి నెయ్యి ట్యాంకర్లు ఎక్కడి నుంచి 2015లోనే బాబు పీరియడ్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకసారి ఆడియో కూడా ఇవ్వండి. రోజుకు 2 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో. ఇది విజయవాడ నుంచి నకిలీ నెయ్యి దందా, భయంకరమైనటువంటి నిజాలు. ఈ నందిని నెయ్యి అనేది ఒక అప్పుడు టెండర్లో పాల్గొంది. భావించే తిరుమల లడ్డులను నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఆ కలియుగ దైవానికి ప్రీతిపాత్రమైన లడ్డులను బెజవాడ నుంచి వచ్చే నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ఇటీవల బెజవాడలో భారీగా నకిలీ ఆవు నెయ్యి తయారీ రాకెట్ గుట్టునట్టయింది. రైట్.